గీత విశ్వనాథం వాళ్ళతో చాలా ప్రేమగా శరణ్య మాట్లాడుతూ ఇలా అంటుంది, ఈరోజు నేను ఇలా ప్రాణాలతో ఉన్నాను అంటే దాని కారణం ఆయనే అమ్మ. లేదంటే నేను ఏమైపోయేదాన్నో ఆయనే సమయానికి వచ్చి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. అసలు ఏం తెలుసుకున్నాడో నా గురించి తెలియదు, కానీ నేను హాస్పిటల్లో కళ్ళు తెరిచేసరికి ఆయన నా మీద చాలా ప్రేమగా మాట్లాడుతున్నాడు. నాతో అప్పటి నుంచి చాలా హ్యాపీగా ఉంటున్నాడమ్మా. ఆయనలో మార్పు చూసి అత్తయ్య గారు కూడా చాలా సంతోషపడ్డారు నాన్న అని శరణ్య అంటే అప్పుడే విశ్వనాథం గీత చాలా సంతోషంగా వింటూ ఉంటారు. అప్పుడు శరణ్య ఇలా అంటూ ఉంటుంది, ఆయనలో ఈ మార్పు రావటం చాలా ఆశ్చర్యంగా ఉంది నాన్న. నేనైతే ఊహించుకోలేదు ఆయన ఇంతలా మార్పు వస్తుందని. ఆయనలో నేను అస్సలు అనుకోలేదు. ఆయన చాలా మారిపోయారమ్మా అని ఏంటో చెప్తూ ఉంటే, మాకు కావాల్సింది అదేనమ్మా. మీరిద్దరూ ఇలా సంతోషంగా ఉంటే మాకు ఇంతకంటే ఏం కావాలి చెప్పు అని అంటూ ఉంటే, ఇంకా ఆయన నిజంగా ఇలా మారిపోతాడని అస్సలు అనుకోలేదు. ఆ సమీరతోనే తన జీవితం ఉంటుందేమో అనుకున్నాను, అంతేకాని ఆయన ఇలా మారిపోయి మంచిగా అవుతాడని నేను అనుకోలేదు అని ఏంటూ చెప్పేసరికి ఒక్కసారిగా గీతా విశ్వనాథం కన్నీళ్లు తుడుచుకుంటూ, చాలా సంతోషమమ్మా, నీ కాపురం చక్కబడితే అంతకు మించి మాకు ఏం కావాలి, నువ్వు సంతోషంగా ఉండాలి అని చెప్తారు. ఆ తర్వాత గీత విశ్వనాథం ఇంకా చాలా సంతోషంగా హ్యాపీగా నా కూతుర్ని ఇలా చూసి ఎన్నాళ్ళు అయిందో అని, ఎప్పుడు పెళ్లి చేశామంటే బాధతో ఉన్న నిన్ను ఇన్నాళ్ళకి సంతోషంగా చూస్తున్నాం, నీ కాపురం ఎప్పుడూ చల్లగా ఇలాగే ఉండాలి అని చెప్తారు. ఆ తర్వాత ఇంకా సమీర ఆలోచించుకుంటూ ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది. ఎలాగైనా శరణ్యని దర్శన్ని విడగొట్టాలి. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే నేను ఇలా ఊరుకుంటాను? వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండటం కుదరదు, ఉండటానికి వీల్లేదు. దర్శన్ నావాడు, నాకు మాత్రమే సొంతం. అందుకనే వాళ్ళిద్దరూ ఇప్పుడిప్పుడే ఒక్కటవుతున్నారు. ఈ సమయంలో కానీ నేను వదిలిపెట్టాను అంటే వాళ్ళిద్దరూ ఏకంగా కాపురం చేసేసి పిల్లల్ని కూడా కనేస్తారు. అప్పుడు నా పరిస్థితి ఏంటి? అందుకని వాళ్ళిద్దరిని విడగొట్టేసేయాలి అని సమీర చాలా స్పీడ్గా ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది. ఇక ఇంట్లోకి వస్తూ దర్శన్ దర్శన్ అని అంటూ లోపలికి వస్తూ ఉంటుంది. గీత విశ్వనాథం బయటికి వచ్చి, ఎవరమ్మా, ఏమైంది అని అడుగుతూ ఉంటే, ఇక అప్పుడే దర్శన్ దర్శన్ లేడా అని అంటూ అరవటంతో శరణ్య లోపల నుంచి పరిగెత్తుకొని వస్తుంది. రాగానే, ఏయ్ ఏంటి, ఏమైంది, ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అంటూ కోపంగా అడగటంతో ఇక అప్పుడే సమీర సీరియస్గా చూస్తూ, నేను ఎందుకు వచ్చాను, దర్శన్ ఏదో నీతో ప్రేమగా ఉంటున్నాడని, మొత్తం దర్శన్ నీ సొంతం అని అనుకుంటున్నావా ఏంటి? అంత సీన్ లేదు, దర్శన్ నావాడు, నాకు మాత్రమే సొంతం అని అంటూ సమీర అంటూ ఉంటుంది. ఆ మాటలు విని ఒక్కసారిగా గీత విశ్వనాథం షాక్ అయిపోయి, ఈ అమ్మాయినా సమీర అని కోపంగా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే శరణ్య ఇలా అంటూ ఉంటుంది, ఏంటే, ఎందుకు నా ఇంటికి వచ్చావు, పోయి ఇక్కడి నుంచి అని అంటూ శరణ్య అంటుంది, వెళ్ళిపోతానే, దర్శన్తో మాట్లాడి తాడు పెడు తేల్చుకొని పోతాను. అసలు దీని అంతటికీ కారణం నువ్వే. నా జీవితంలోకి నువ్వు రాకపోయి ఉంటే నేను దర్శన్తో ప్రేమగా సంతోషంగా ఉండేదాన్ని, కానీ నువ్వు నా జీవితం వచ్చి నా జీవితాన్ని నాశనం చేసావే నువ్వు అని అంటంతో ఇక ఒక్కసారిగా బాధపడుతూ ఇంక శరణ్య ఇలా అంటుంది, ఏయ్ నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, నా మొగుడితో నా జీవితాన్ని నా కాపురాన్ని నాశనం చేయాలి అనుకున్నావు నువ్వు. నా మొగుడిని అడ్డు పెట్టుకొని అమాయకుడైన నా భర్తతో ఇంకా చెడ్డదారిని నడిపించి ఆయన జీవితాన్ని నాశనం చేయాలి అనుకున్నావు. అయినా నీకు ఆయన మీద ప్రేమ ఉంటే నేనే అడ్డు తప్పుకునేదాన్ని, కానీ నీకు ప్రేమ లేదు, నువ్వు కేవలం ఆస్తి కోసం మాత్రమే వచ్చావు అని అంటూ ఉంటే ఇక అప్పుడే దర్శన్ బయట నుంచి వస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఇక్కడేమో లహరి విషయంలో చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అనన్య. ఆనంద భైరవికి విషయం తెలిసిపోయింది కదా, అసలు ఇప్పుడు ఏం చేస్తుందో ఏంటో అత్తయ్య అని చెప్పి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అనన్య. ఏం చేయాలి, ఈ లహరితో ఎలాగైనా మాట్లాడించాలి ఆనంద భైరవితో అని ప్లాన్ వేసి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. లహరి, నువ్వు వెళ్ళి మీ అమ్మతో మాట్లాడి ప్రకాష్ దగ్గర, అదే నిన్ను బెదిరిస్తున్నాడు కదా, వాడి దగ్గర నుంచి ఆధారాలు పోలీస్ స్టేషన్కి ఇస్తారంట అని చెప్పి నువ్వు వాళ్ళని వదిలేయమని చెప్పు. లేదంటావా నీది వీడియోలు మొత్తం అన్నీ బయట పెట్టేస్తారు వాళ్ళు, నాతో చెప్పాడు అంటే
లహరి ఇలా అంటుంది, అసలు నీకు ఎలా తెలుస్తుంది అని నా డౌట్ వదిన. అంటే చెప్పాను కదా ఇందాక ఫోన్లో వాళ్ళు మాట్లాడినప్పుడు నేనే మాట్లాడానని. అంటే మరి నువ్వెందుకు కంగారు పడుతున్నావు, నేను కదా కంగారు పడాలి అని అంటూ లహరి అంటుంది. ఇక అప్పుడే అనన్య ఏదో ఒకటి మీ అమ్మకి తెలిసిందంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ తర్వాత కోర్టుకు వెళ్ళి మళ్ళీ పెద్ద కుటుంబం అని ఫోటోలు వీడియోలు మీడియా అని చెప్పి మొత్తం నీ బతుకంతా రచ్చ అవుతుంది. ఆ తర్వాత నీ ఇష్టం, నేను చెప్పాల్సింది చెప్పాను అని అంటే ఇక అప్పుడే లహరి ఆలోచిస్తూ ఇప్పుడు నేను ఎలా అమ్మతో మాట్లాడాలి, ఈ విషయం గురించి అమ్మకి ఎలా చెప్పాలి, ఒకవేళ మాట్లాడినా అమ్మ నన్ను ఏమంటుందో, ఇంతకు ముందే ఈ విషయాల గురించి చెప్పొచ్చు కదా అని తిడుతుందా, అసలు ఏమవుతుందో ఏంటో అని కంగారు పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక లహరి ఆనందతో మాట్లాడదామని ఇంకా తన గదిలోకి వెళ్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడేమో శరణ్య సమీర గొడవ జరుగుతూ ఉంటుంది కదా. ఇక అప్పుడే శరణ్య ఇలా అంటూ ఉంటుంది, నువ్వు నా భర్తని ప్రేమించలేదు, నా భర్త వెనకాల ఉన్న ఆస్తిని ప్రేమించావు, నువ్వు ఆస్తి కావాలి, నీకు ఆస్తి కోసమే ఇదంతా చేస్తున్నావన్న సంగతి నాకు తెలీదు అనుకుంటున్నావా, అన్నీ తెలుసు నాకు అని శరణ్య అంటంతో ఇక అప్పుడే సమీర అంటుంది, అసలు దీని అంతటికి కారణం ఆ బ్రహ్మరాక్షసి ఆనంద భైరవి, అది కనుక లేకపోయి ఉంటే ఈరోజు పరిస్థితి ఇంకోలా ఉండేది. నేను దర్శన్తో హ్యాపీగా ఉండేదాన్ని, నిన్ను అసలు పెళ్లి చేసుకొని ఇచ్చేదాన్ని కాదు. ఆనంద భైరవి నిన్ను పట్టుకొని నువ్వు మంచిదానివని అది ఇదని చెప్పి ఆ బ్రహ్మ రాక్షసి మా ప్రాణాలు తోడేసి మా ఇద్దరిని విడదీసింది అని అంటూ ఉండగానే శరణ్యకి కోపం వచ్చి దగ్గరికి వచ్చి ఇలా లాగి పెట్టి కొడుతుంది. ఏంటే మా అత్తయ్యని బ్రహ్మ రాక్షసి అంటావా, మా అత్తయ్య నీకు ఎలా కనిపిస్తుంది, మా అత్తయ్య దేవత అలాంటి ఆడది ఉండాలి ఈ లోకంలో, కానీ నువ్వు రాక్షసివి అయ్యుండి మా అత్తయ్యని ఎందుకు అంటున్నావే నువ్వు అని చాలా కోపంగా శరణ్య లాగిపెట్టి కొట్టేసరికి శరణ్యని అలాగే చూస్తూ ఉంటుంది. అంతలో దర్శన్ వస్తాడు అక్కడికి. దర్శన్ వచ్చి శరణ్య అని కోపంగా అంటాడు. అప్పుడే సమీర కన్నీళ్లు పెట్టుకుంటూ చూడు దర్శన్, నేను నీకోసం వస్తే నన్ను ఎలా కొట్టిందో చూడు అని అంటూ ఉంటే ఇక అప్పుడే దర్శన్ సీరియస్గా చూస్తూ ఉంటాడు. దర్శన్ ఎలా రియాక్ట్ అవుతాడా అని చెప్పి గీత విశ్వనాథం కూడా చాలా కంగారు పడుతూ చూస్తూ ఉంటారు. ఇంకా శరణ్య ఏమో అలా చూస్తూ ఉంటుంది. ఇంకా సమీర ఏడుస్తూ ఇలా చెప్తూ ఉంటుంది, చూడు దర్శన్, నీవు కావాలి నాకు అని చెప్పాను, అంతే నన్ను వేసి కొట్టేసింది చూడు అని అంటే, లేదండి అబద్ధం చెప్తుంది, అత్తని తిడుతుంది, రాక్షసి అది ఇదని తిడుతుందండి, అత్తయ్యని తిట్టినందుకే కొట్టాను అయినా అని చెప్పబోతూ ఉంటే అప్పుడే దర్శన్ ఇలా చేయి చూపించి కాసేపు సైలెంట్గా ఉండు అని అంటూ కోపంతో చెప్తాడు శరణ్యకి. శరణ్య కంగారు పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే సమీరని చూస్తూ, ఏంటి సమీర ఎందుకు వచ్చావు నువ్వు అని అంటూ దర్శన్ అంటాడు. అలా అనేసరికి అదేంటి దర్శన్ అలా అడుగుతావు, నేను నీకోసమే కదా వస్తాను అని అంటే, నువ్వు నా కోసం వస్తున్నావా, అసలు నేనంటే నీకు ప్రేమ ఉందా అని అంటూ దర్శన్ అడుగుతాడు. అలా అడిగితే ఇంకా అప్పుడే సమీర, ఏంటి దర్శన్ నీ మీద ప్రేమ లేదే నీకోసం ఇన్ని చేస్తున్నానా, పోలీస్ స్టేషన్లు కోర్టులు దెబ్బలు అన్నీ నీకోసమే కదా అని అంటే, ఏదో తప్పు చేసి దొరికిపోయావు, కానీ నువ్వు తప్పు చేయడం వల్లే కదా నీకు అలాంటి పరిస్థితి వచ్చింది అని అంటే, నేను తప్పు చేయటం ఏంటి దర్శన్ అని అంటే, నువ్వు శరణ్యని ఆ కేసులో విరికించలేదా, అక్కడికి నేను తనని బాధ పెట్టాను నిన్ను నా వెంట తీసుకెళ్ళి, అయినా తను ఓర్చుకుంది, కానీ నువ్వు అలాంటి కేసులో శరణ్యని ఇరికించావు, ఆ తర్వాత కిడ్నాప్ చేయించావు, ఆ తర్వాత తనని నానా రకాలుగా తిప్పలు పెట్టావు, అంతేకాదు తనని కత్తిపోట్లతో రౌడీలతో అటాక్ చేయించావు, అది సరిపోదంటూ నిన్న యాక్సిడెంట్ కూడా నువ్వే చేయించుంటావని నా అనుమానం అని దర్శన్ అంటాడు. అప్పుడే సమీర ఒక్కసారిగా షాక్ అవుతుంది. దర్శన్ ఏంటి ఇలా మారిపోయాడు, ఇలా మాట్లాడుతున్నాడు అని సమీర టెన్షన్గా చూస్తూ ఉంటుంది. శరణ్య గీత విశ్వనాథం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు, అమ్మయ్య అర్థం చేసుకున్నాడు అన్నట్టుగా. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు దర్శన్, ఏంటి నువ్వు చేసినవన్నీ నాకు తెలియదు అనుకుంటున్నావా, అసలు నిన్ను నమ్మాను చూడు, నిజంగా నేను ప్రేమించావు నువ్వు కూడా అనుకున్నాను, కానీ నువ్వు నా వెనకాల ఉన్న ఆస్తినే ఇష్టపడుతున్నావన్న విషయం తెలిసింది నాకు, ఇంకా నమ్మించాలని చూడొద్దు అని అంటూ దర్శన్ అంటాడు. సమీర అంటుంది, లేదు దర్శన్ నీ ఆస్తిని నేను చూడలేదు దర్శన్, నిజంగా దర్శన్ నీ కోసమే అని అంటూ, ప్లీజ్ దర్శన్ అని అంటూ నా మాట విను అని సమీర పతిమిలాడుతూ ఉంటుంది. ఇక వెంటనే దర్శన్ ఇలా అంటాడు, చూడు సమీర, నువ్వు ఇలాంటివన్నీ చేయటం కాదు, వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపో, లేదంటావా మా అమ్మ గురించి తెలుసు కదా నీకు, తను ఏం చేయాలంటే అది చేసేస్తుంది నిన్ను, ఇప్పుడు వచ్చి శరణ్యని ఇలా బాధ పెట్టడం కూడా కరెక్ట్ కాదు, అయినా నేను ఎందుకు ఊరుకుంటున్నానో తెలుసా, నేను ప్రేమించాను కాబట్టి, అందుకనే ఇలా
ఊరుకుంటున్నాను. నేను ప్రేమించానని ఒకే ఒక కారణంతో ఇంత మంచి శరణ్యని కూడా చాలా బాధ పెట్టాను నేను. అస్సలు తన గురించి ఆలోచించలేదు, అది నీ మీద ఉన్న ప్రేమతో. కానీ నువ్వు మాత్రం నన్ను ప్రేమించలేదు, నన్ను నా వెంట ఉండి నటిస్తున్నావు నువ్వు అని కోపంగా అంటాడు.